గోడలపై వేస్తున్న అందమైన చిత్రాలతో విజయవాడ కొత్త రూపు సంతరించుకుంది. నగరంలోని ప్రధాన వీధుల్లో ఏ గోడ చూసినా అందమైన చిత్రాలు చూపరుల మనసు దోచేస్తున్నాయి. వర్ణరంజితంగా ఉన్న కళాఖండాలతో విజయవాడ కొత్త శోభ సంతరించుకుంది. విజయవాడ సుందరీకరణలో భాగంగా నగరంలోని గోడలను కూడళ్లను రంగురంగుల చిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్ల గోడలపై వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్స్ వేస్తున్నారు. బందర్ రోడ్, విజయవాడ, విశాఖ ఇతర ప్రాంతాల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇవి పర్యాటక పరంగా, సాంస్కృతికంగా విజయవాడ ఖ్యాతిని చాటేలా ఉన్నాయి. అందమైన పువ్వులు, మొక్కలు, పల్లె జీవనం ప్రతిబింబించే చిత్రాలు, స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల బొమ్మలు నగరవాసులను అబ్బురపరుస్తున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారుల చిత్రాలు కట్టిపడేస్తున్నాయి. గోడలపై ఇలాంటి చిత్రాలతో మన చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటినట్లవుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఈ తరం పిల్లలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. విజయవాడ నరుమూలన క్లీన్నెస్ అన్ని చాలా బాగున్నాయి. ఈ అంబేద్కర్ విగ్రహం చాలా తెలియజేస్తుంది పబ్లిక్ కి. కాబట్టి ఈ సౌందర్యీకరణ అనేది చాలా అవసరం. మనకి ఈ సౌందర్యీకరణలో భాగంగా కృష్ణ దగ్గర మన హిస్టరీ ఉన్న విగ్రహాలు కూడా పెట్టాల్సిందిగా ఒక రిక్వెస్ట్ మాది పబ్లిక్గా. ఇంకా అనేక విధాలుగా గాంధీ హిల్లు అలాగే చాలా సౌందర్యీకరణలు జరుగుతున్నాయి. అవి కూడా ఇంకా కొద్దిగా డెవలప్ చేసి బాగా చేసే పర్యాటక శాఖగా అమ్మవారి గుడికి రోప్ వేస్ పెడితే ఇంకా బాగుంటుంది. సార్, ఇప్పుడు మన కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో విజన్ 2047 దిశగా అడుగులేస్తుంది. ఈ పెయింటింగ్లు కూడా చూస్తే మన విజయవాడ చరిత్రను తెలియజెప్పే పెయింటింగ్స్ వేయటం వల్ల ఇటు చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్లకు కూడా మన సంస్కృతి సంప్రదాయాలని అర్థమవుతాయి. ఇవాళ మన పుస్తకాలు తీసి చెప్పాలి అంటే చాలా మందికి చెప్పండి టైం కూడా ఉండట్లేదు, ఎంతసేపు ఇన్స్టాల్ అలా అయిపోయింది. ఇలా గోడల మీద ఉండటం వల్ల ఏమవుతుందంటే బండి మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, కాసేపు పార్కులో స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు కానీ తల్లిదండ్రులు ఇదిగో ఈయనే స్వామి అంబేద్కర్ గారు, ఈయనే కృష్ణదేవరాయలు గారు, ఈయనే శివాజీ గారు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గోడలపై కమనీయమైన చిత్రాలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న విజయవాడ నగరపాలక సంస్థ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. నగరమంతా ఇలాంటి బొమ్మలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.